77వ గణతంత్ర శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి మన ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఈ గ్రామ అభివృద్ధిని నిరంతరము కాంక్షించే వ్యక్తి శ్రీ రామరాజు గారికి వేదికను అలంకరించవలసిందిగా మనందరి తరఫున ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అలాగే మన ఆహ్వానం మేరకు ఈ పాఠశాలకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రియ మిత్రులు, నా తోటి సహచర ఉపన్యాసకులు శ్రీ బార్నాల శ్రీనివాస్ గారు, ఆయన కమిటీ చైర్మన్, పిఎస్సిఎస్ చైర్మన్ గారు వారు, అలాగే ఇచ్చేసిన ఇంకొక పెద్దలు, వారిని కూడా ఆహ్వానం పలుకుతూ, అలాగే ఈనాటి కార్యక్రమానికి ఇంకా రావాల్సి ఉన్నటువంటి మన గ్రామ ప్రథమ పౌరులు ఝాన్సీ మహేష్ దంపతులు, వారికి కూడా సాధారణ ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. అలాగే ఇంకొక గ్రామ ప్రజలు, మా చైర్మన్ అండ్ కమిటీ సభ్యులు అందరూ కూడా, మిత్రులందరికీ కూడా ఈ ప్రార్థనా గీత అనంతరం కూడా వారు కూడా ఈ పతాకావిష్కరణ విషయంలో సహకరిస్తూ సమైక్యంగా భిన్న మతాల భిన్న సంస్కృతులు మన భారతదేశం సమైక్యతా రాగం వినిపిస్తుంది. దానికి నిదర్శనంగా మన పాఠశాల కూడా సమైక్యతా రాగంతోనే ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు వారు, అలాగే ఎలిమెంటరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు ఎరువురు కూడా ప్రకారంలో పతాక ఆవిష్కరణ చేయవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. పిల్లలు भारत माता की डॉक्टर बी.आर. अंबेडकर गाరికి జోహార్. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి 7వ గణతంత్ర దినోత్సవ పండగకి పురస్కరించుకొని మన పాఠశాల పిల్లలు కూడా కొంతమంది ఆనాటి త్యాగ కనుల అమరవీరుల